హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేయబోతున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి కూడా ఒక వార్త సర్క్యులేట్ అవ్వడం మనం చూస్తున్నాం. విస్తృతంగా సర్క్యులేట్ అవుతుంది ఈ న్యూస్. అయితే దీనిపైన ఇప్పుడు కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. మరి కేటీఆర్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, మరి విలీనం వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన దీన్ని సమర్థించారా కాదన్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేయబోతున్నారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది సార్. మరి దీని పట్ల కేటీఆర్ గారు రియాక్ట్ అయ్యారంట కదా, మరి ఆయన ఏం చెప్తున్నారు సార్? విలీనం ఉంటుందా లేదా సార్? ఆయన ఏం చెప్పారు సార్? ఇది చాలా రోజులు నడుస్తున్న వ్యవహారం. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటున్నారని, బీజేపీలో విలీనం చేస్తారని, లేదా బీజేపీలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూనే మద్దతు ప్రకటిస్తారని, అందుకోసమే విష ప్రయత్నాలు చేస్తున్నారు. మేబీ కవిత గారిని అరెస్ట్ కూడా అందుకే బీజేపీ వాళ్ళు చేయించారేమో అనే కూడా కొంతమంది సందేహాలు వెలుగుచ్చడం, చాలా మంది అనలిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడం. మొత్తం అలా అనుకుంటే ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కదా. రిలీజ్ అవ్వలేదు అని అంటే మేబీ ఇంకా సరిగ్గా పొత్తులు కుదరలేదు. అందుకే ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా బీజేపీతో మంత్రాలు జరపడానికే వెళ్ళారు, కేవలం కవిత గారు బెయిల్ కోసం వెళ్ళలేదు అన్నట్టు కూడా చాలా రకాల కామెంట్స్, స్టేట్మెంట్స్ చూసాం. అంటే ఇవన్నిట్లో కూడా ఎంతవరకు వాస్తవం ఉన్నది చెప్పలేము. అది ఎందుకంటే గతంలో కూడా పిఆర్పి, ప్రజారాజ్యం పార్టీ, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ నడిపిస్తారా, విలీనం చేసేస్తారా కాంగ్రెస్ లో అన్నట్టుగా ఎవరో అప్పుడు గుర్తు రావట్లేదు. ఒక వ్యక్తి ఇలాగే కామెంట్ చేస్తే టీడీపీ వల్ల ఎవరో, దానికి చిరంజీవి గారు కూడా చాలా ఫైర్ అయ్యారు. అట్లా ఏముండదు, పార్టీ పెట్టింది నడిపించుకోవడానికి కానీ, ప్రజల కోసం కానీ, ఇట్లా చేయడానికి కానీ. బట్ అక్కడికి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేశారుగా. అంటే చెప్పలేము. ఇప్పుడు అప్పటి పరిస్థితుల ప్రకారం ఎలా ఉంటుందో తెలియదు. మరోవైపు మొన్న సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడంతో లోపాయకారిగా వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం వల్లే బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయి అనే అపోహ అయితే చాలా మందిలో ఉంది. తర్వాత కాంగ్రెస్ కూడా పరోక్షంగా అటువంటి విమర్శలే చేస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, దీనివల్ల కాంగ్రెస్ కు రావాల్సిన అదనంగా ఒక 3-4 సీట్లు మిస్ అయ్యాయి అన్నట్టు కూడా వాళ్ళు విమర్శించడం కూడా చూసాం. రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి పరోక్షమైన వ్యాఖ్యలు కూడా కొన్ని చేశారు. సుమారుగా 10 నుంచి 12 సీట్లు వస్తాయనుకున్న కాంగ్రెస్ కి మొదట నుంచి సర్వేలో ప్రకారం 8కే పరిమితమయ్యే బీజేపీకి ఒక 4, 5 లేదంటే 6 సీట్లు వస్తాయనుకున్న నేపథ్యంలో ఒకసారిగా 8 బీజేపీకి కూడా వచ్చాయి. బీఆర్ఎస్ కు 1, 2 అనుకున్నారు, ఆ 1, 2 కూడా రాలేదు. సో ఈ 2 క్లబ్ అయిపోవడం వల్లే బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయనేది కూడా చాలా మంది అపోహతో కూడిన విమర్శలు అయితే చేస్తున్నారు. మేబీ దాంట్లో ఎంతవరకు వాస్తవం, అది వాస్తవ రూపం ఎప్పుడు దాల్చుతుంది అనేది మనకు తెలియదు. కానీ వాటన్నిటికి కూడా కేటీఆర్ గారు అన్నిటికి ఎక్కడికక్కడ చెక్ పెట్టడం, అన్నిటిలోనూ తానే వ్యవహరించడం కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకో కేసీఆర్ గారు ఆన్ స్క్రీన్ కానీ, మీడియా ముందుకు కానీ ఎక్కువగా రావట్లేదు. ఆ రోజు అసెంబ్లీకి వచ్చారు, మీడియా పాయింట్ నుంచి మాట్లాడారు, వెళ్ళిపోయారు. బట్ కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినందుకు తనే భుజాలు ఎత్తుకొని ప్రతి కూడా స్పందిస్తున్నారు. అయితే ఇవాళ ఆయన ఎక్స్లో ట్వీట్ చేసింది ఏంటంటే, మేము అసలు ఎవరైతే ఇలా పెడుతున్నారో అది ఎట్టి పరిస్థితుల్లో కాదు, దాని గురించి ఎవరెవరైతే పత్రికలు ఆ విధంగా ప్రచురించారో దాని మీద మళ్ళీ ప్రతిస్పందించి మీరు రాయాలి, దాని గురించి రాయాలి, రాయకపోతే ఇకపై చర్యలు కూడా తీసుకుంటే మేము న్యాయ నిపుణులతో సలహాలు, సంప్రదింపులు చేస్తున్నాం, ఆ పరంగా కూడా చర్యలు తీసుకుంటాం, ఇప్పటికే సంప్రదిస్తున్నాం. పనిలో పనిగా ఎవరైతే మా బీఫామ్ మీద, మా జెండాతో, మా గుర్తుతో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయారో నెల రోజులు కూడా పూర్తవకుండా వాళ్ళు మాత్రం వదిలిపెట్టేది లేదు. దానికోసం ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి, ఇప్పటికే న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నాం అని పెడుతూనే ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ ఏం చేశారంటే, పడతాం, లేస్తాం, తెలంగాణ కోసం పోరాడుతూనే ఉంటాము అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. అంటే జనగా తెలంగాణ సాధనకై పుట్టిన పార్టీ అది, దాని పేరే తెలంగాణ రాష్ట్ర సమితి. అఫ్ కోర్స్ భారత రాష్ట్ర సమితి అని పేరు మార్చారు. దాన్ని కొంతమంది జ్యోతిష్యులు కూడా సెంటిమెంట్ గా పేరు ఎప్పుడైతే మార్చారో తెలంగాణకి డౌన్ ఫాల్స్, టిఆర్ఎస్ కి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, టిఆర్ఎస్ గా ఉంటేనే బెటరు అనే విమర్శలు కూడా వినిపించాయి. కొంతమంది నెట్జన్స్, ట్రోల్స్ కూడా చేశారు. దానికి మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది, లేదు మరలా బీఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ గానే మారుస్తున్నారు అన్నట్టు కూడా వచ్చాయి. కానీ వాళ్ళేం మార్చలేదు, అలాగే ఉంచేశారు. ఇవన్నిటికీ ముందు 23 నవంబర్లో జరిగిన ఎన్నికల ప్రకారం చూస్తే అంతకు ముందు ఉన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త ఏంటంటే,
ఈసారి గవర్నమెంట్ ఫామ్ అయితే బీఆర్ఎస్ ది, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనే ముఖ్యమంత్రిగా ప్రకటించి కేసీఆర్ గారు సెంట్రల్ లెవెల్లో వెళ్ళిపోతారు, ఆయన ఎంపీ గాను లేదా రాజ్యసభ ఎంపీ గాను వెళ్ళి ఇది అవుతుంది. అప్పుడు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని సెంట్రల్ మినిస్టర్ తీసుకునే అవకాశం ఉందన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో ఈ ఓవరాల్ గా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మీద ఆయన ఎప్పటికప్పుడు కేటీఆర్ క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. బట్ మంచి బలమైన ప్రతిపక్షం ఉంది కాబట్టి తెలంగాణ శాసనసభలో కూడా ఆ శాసనసభ పక్ష సమావేశాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్సాహంగాను చాలా ఉత్సుకత చూపించేలా కనిపించేలా అనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు కౌంటర్ వేస్తున్నారు, వాళ్ళ కౌంటర్ వేస్తున్నారు. సో బాడీ వేడిగా చర్చ జరుగుతుంది. దానివల్ల అల్టిమేట్ గా ప్రజలకి లబ్ధి చేకూరుతుంది. వాళ్ళు ఎంత మంచి ప్రాజెక్టులు డిజైన్ చేసినా, ఎంత వైట్ పేపర్ అంతా చూసినా కూడా ఎక్కడో చిన్న మచ్చని ఈ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాయింట్అవుట్ చేయడం, వెంటనే అధికార పక్షం వాళ్ళు అరే ఆ చిన్న మచ్చ కూడా మనం ప్రతిపక్షం వాళ్ళు విమర్శించడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అనేలాగా వీళ్ళు కూడా ప్రవర్తించడం అనేది బాగుంది. నిన్న ఎందుకు ముందు చూశాను కేటీఆర్ గారు కూడా రేవంత్ మీరు అని మాట్లాడారు. అదేం తప్పు పదం కాదు. కాకపోతే సభికులు చాలా మంది ఆ రేవంత్ అని సింగులర్ వాడారు. మన ముఖ్యమంత్రి సభా నాయకుడు, మీరు అట్లా ఎలా మాట్లాడతాను. ఈవెన్ స్పీకర్ గారు కూడా దాన్ని ఖండించారు. అంటే నేను విత్డ్రా మై వర్డ్స్ అన్నాను. ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ లో అంటే ఒకసారి అందుకంటున్నాను ఏ పార్టీకి ఫేవర్ గా మాట్లాడేది కాదు. కార్పొరేట్ కల్చర్ లో కూడా కేటీఆర్ గారు మాట్లాడేందుకు తప్పు లేదు. ఇప్పుడు జనరల్ ఎలా ఉంటుందంటే మీరు ఆదిత్య అనుకోండి, ఆదిత్య ఒకసారి అండి, ఆదిత్య ఈ ఫైల్ ఏమేమి చెప్పండి అండి అని మాట్లాడతాం. చెప్పు రా అని అనడం కదా. బట్ ఆ రోజు కూడా మై డియర్ ఫ్రెండ్ రేవంత్ మీరు కష్టపడి ఎన్నో డక్కా ముక్కాలు తిన్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, రేవంత్ అంటే తప్పేం లేదు. అయితే ఎక్కడ సభికులు చేసిన నినాదం ఏంటంటే ముఖ్యమంత్రి ఒక సభానాయకుడిని రేవంత్ గారు అనాలి, అనకపోతే ఎలాగని ఈవెన్ సభాధ్యక్షులు మన స్పీకర్ గారు కూడా ఆ విధంగా చెప్పారు. మీకు కూడా తెలుసు ఆ మర్యాద, అలా ఉంటే బాగుంటుందంటే సరే అండి నేను విత్డ్రా మై వర్డ్స్, నేను ఇక్కడి నుంచి రేవంత్ గారని మాట్లాడతాను, నాకు తను క్లోజ్ ఫ్రెండ్ ఇట్లా చెప్పిన తప్ప నేనేమి రెస్పెక్ట్ గా మాట్లాడదు కూడా అన్నారు. ఇలా మొత్తానికి సభ అంతా కూడా వాడివేడిగా చర్చలు జరగడం, వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం గత 5 ఏళ్ళు గత 10 ఏళ్ళలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్తూ వెంటనే వీళ్ళు సవాల్ విసరడం, సవాళ్ళకి ప్రతి సవాల్ చేయడం. ఈవెన్ రైతు బంధుకు సంబంధించి కూడా మేము ఆగస్టు 15 లోపు ఇచ్చి తీరుతామన్నారు. అట్లా ప్రతిపక్షం వాళ్ళు గట్టిగా పట్టుబట్టి మీరు ఇవ్వకపోతే మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని హరీష్ రావు గారు సవాల్ విసరడం, దాన్ని ఇప్పుడు చక్కగా అమలు అవుతుంది కదా. అంటే వాళ్ళు చేస్తారు, చేయరని కాదు. ఎవరెవరికి లబ్ధిదారులు సరైన కాదా, ఇంకా 100ల్లో ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా పొందుతున్నారా, అలాంటి విషయాల్లో క్రాస్ చెక్ చేసుకొని కట్ చేద్దాం అనుకున్న టైంకి వీళ్ళెలా అనడం, అరే ఇంకా మనం వాళ్ళు ప్రజల దృష్టిలో ఇబ్బంది పడిపోతాం కాబట్టి మనం ఇమీడియట్ గా ముందు శాంక్షన్ చేయాలి, కానీ తర్వాత మళ్ళీ లిస్ట్ చూసుకుందామని చేశారు. దానివల్ల అల్టిమేట్ గా రైతు అక్కడ లాభపడ్డాడు కదా. అంటే తర్వాత వస్తే ముందుగానే వస్తే వాడికి అన్ని కలిసి వచ్చినట్టే కదా. సో ప్రతిపక్షం అలా ఉండడం మంచిదే. సో ప్రతిపక్షం మీద ఏదైతే కాంగ్రెస్ మొదటి నుంచి విసురుతుందో బీజేపీ కూడా కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది. ఈ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. సో వాటన్నిటి ప్రతిఫలం బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అన్నట్టుగా చాలా మంది వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ రోజు కేటీఆర్ గారు మరొక్కసారి నొక్కి ఒక్క నుంచి చెప్పారు, అట్లాంటిది ఏం ఉండదు, మీరే చూస్తారు, మేము పడతాం లేస్తాం, మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, తెలంగాణ కోసం దేనికోసమైనా పాటుపడతాం.